చూడండి, మన జీవితంలో పాపాన్ని వెంబడించాము, సాతాన్ని వెంబడించాము. ఇప్పుడు ఎవరిని వెంబడించే వరకు అయిపోయినాము? యేసు ప్రభువుని వెంబడించే వరకు అయిపోయినాం. అందుకే మనం ఇప్పుడు యేసు ప్రభు వారము, ఆయన రాయబారులము, ఆయన అనుసరులము. అంతకుముందు సాతాన్ని అనుసరించాం, పాపాన్ని అనుసరించాం. పాపము ఎటు తిప్పితే అటు తిరిగాం కదా. పాపం ఎట్లా తిప్పితే అట్లా తిరిగాం. పాపం ఎంత అధికారం చేసిందో, ఎంత నష్టపెట్టిందో, అంత నష్టపోవడానికి మన యొక్క తప్పులే కారణం. దేవుని ఏర్పాటులో నుంచి దూరంగా పోవడమే కారణం. అయితే ఇప్పుడు మనము ఆయన రక్తము ద్వారా మన కొరకై సంపాదించిన విమోచనాన్ని బట్టి మనం ఆయనను వెంబడించే విశ్వాసులముగా చేయబడ్డాం. విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువు యొక్క అనుసరులుగా చేయబడ్డాం. ఆయన వారసులుగా చేయబడ్డాం. ఆయన తోటివారుగా చేయబడుతూ వచ్చినాం. యేసు ప్రభు తోటివారం. అందుకే 1 కొరింథీ